మనిషి పుట్టుకతో మొదలైన కష్టాలు చావుతోనైనా తీరాయనుకుంటే పొరపాటే. ఇక్కడ చావు కూడా ఒక సాహసయాత్రే. 2021 వరదల ధాటికి వంతెన కొట్టుకుపోయి 4 ఏళ్లు గడుస్తున్నా నేటికి కొత్త వంతెన ఊసేలేకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా మారింది. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో ఆదివారం ఒక నిశ్చల దేహాన్ని శ్మశానానికి తీసుకెళ్లడానికి దారిలేక ఉప్పెనలాంటి కష్టాల మధ్య పడవపై శవాన్ని వేసుకుని నీటిలో ప్రయాణిస్తున్న దృశ్యం చూస్తుంటే అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అన్న అనుమానం కలుగుతోంది. బతుకున్నప్పుడు సౌకర్యాలు అడిగితే బడ్జెట్ లేదు అని సాకులు చెప్పే పాలకులు కనీసం మనిషి చనిపోయాక కూడా గౌరవప్రదంగా సాగనంపే కనీస మర్యాదను ఎందుకు కల్పించలేకపోతున్నారు? ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. రేపు కడతాం, ఎల్లుండి కడతాం అంటూ ఏళ్లుగా కాలక్షేపం చేస్తున్న ప్రజాప్రతినిధుల మాటలు వట్టి పేపర్ పువ్వులే తప్ప కార్యరూపం దాల్చని అబద్ధాలు. ఎన్నికల వేళ ఓట్ల కోసం పల్లెల్లో తిరిగే నాయకులు పడవ మీద వెళుతున్న ఆ పాడిని చూసి కూడా చలించడం లేదంటే వారి చర్మం ఎంత మొద్దుబారిపోయిందో అర్థమవుతోంది. కన్నీరు మున్నీరవుతున్న బాధితుల రోదనలు మీ ఏసీ గదుల గోడలను తాకడం లేదా? ఇంకెంతకాలం ఈ కంటితుడుపు హామీలతో కాలం వెల్లదీస్తారు? గంగపట్నం, పల్లెపాలెం ప్రజల సాహసాన్ని పరీక్షించకండి. శవం సాక్షిగా మీ నిర్లక్ష్యాన్ని నిలదీస్తున్న ఈ ప్రజల ఆగ్రహం రేపు మీ కుర్చీలను కదిలించడం ఖాయం. ఇప్పటికైనా కళ్లు తెరిచి ఆ వంతెన నిర్మించండి. చనిపోయిన వాడికైనా ప్రశాంతంగా మట్టిలో కలిసే భాగ్యం కల్పించండంటూ స్థానికులు వేడుకుంటున్నారు. 11 మంది దాకా ఉన్నారు. ఈ కాలువదలకి వెళ్ళాలంటే భలే ఇబ్బందిగా ఉంది. ఈ ఆట చేసుకునేదానికి ఇబ్బంది, అన్నీ ఇబ్బందిగా ఉన్నాయి. ఎవరైనా చచ్చిపోతే మోసేదానికి లేదు, పడవలు ఎన్నుకోవాలి, కొనుక్కొచ్చుకోవాలని ఏది లేదు. నీళ్ళలో వెళ్ళాలంటే ఇబ్బంది అయిపోతుంది. అదేదో తొందరగా చూసి చేసుకుంటే మంచిది. ప్రభుత్వాన్ని మేము తొందరగా బ్రిడ్జి చేసేటట్టు చూడండి. మేము అదే తొందరగా చేస్తే మాకు ఇదిగా ఉంటుంది. ప్రభుత్వాన్ని ప్రకటించాలి. అయ్యా సీఎం గారు, మాకు తొందరగా బ్రిడ్జి వచ్చేటట్టుగా చేయండి. అదే మేము కోరుతుంది. మేము ఎంత చేస్తే అంత తొందరగా చేస్తే అంత తొందరగా మాకు ఇదిగా ఉంటుంది. పేరు పెద్ద నీ పేరా? ఇప్పుడు ఏంది బ్రిడ్జి మీది ఎప్పుడు పడిపోయింది? బ్రిడ్జి అవుతుంది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది. దేని పైన ఆపుతూగా ఉంది. శ్మశానం ఆడే ఉంది, అన్ని ఆడే ఉంది. శ్మశానం బాగా ఆడే ఉంది. అన్నిటికీ ఇబ్బంది అవుతుంది బ్రిడ్జి. ఇప్పుడు మీరు ఏటకు పోవాలంటే ఏంది, ఎట్ట పోవాలా? పడవను పోవాల్సిందే కదా, పొలంను పోవాల్సిందే. వాటికి అన్నిటికీ. మీ ఊర్లో ఎంతమంది ఉన్నారు మొత్తం జనాభా? మీ అందరికి కలిపి శ్మశానం ఆడే ఉందా? ఆడే ఉంది, మొత్తం ఆడే ఉంది. ఇప్పుడు ఏదైనా జరిగితే చనిపోతే అందరిని ఆడికి పోవాలంటే మీరు ఆడికే పోవాలా? దేంట్లో పోతున్నారు మీరు? బిల్లు కట్టుకునేదినా, బిల్లు దాటేసుకునేది వెళ్తా ఉండేది. వేటకు పోయే పని ఆటకు పోయి దాటుకొని పోవాల్సిందే. ఆటకు పోయినా కూడా ఎంత బోట్లు కింద పోవాల్సిందే. గుంటలు ఉన్నాయి అవతల? గుంటలు ఉంటాయి, ఇదో కనబడతా. వాళ్ళు గుంటల మేత అవన్నీ ఎట్ట ఎత్తుకోపోతారు? పడవల మీద ఎత్తుకెళ్తారు. పొలం మీద వేసుకుని దాటుకొని. మీకు బాగా ఎట్టుంది, తీవ్ర ఇబ్బందిగా ఉందా? ఇబ్బందిగా ఉంది. ప్రభుత్వాన్ని ఏమో అడుగుతున్నారు మీరు? అడుగుతుంటే కడతాంటుంది. బ్రిడ్జి పరిస్థితి ఏంది మీ ఊర్లో? 3 సంవత్సరాలు అయిపోయింది పడికి. మీ ఊర్లో ఎంతమంది ఉన్నారు? 900 మంది. మీకు శ్మశానం ఎక్కడుంది? అవతల బావాలా. ఎట్ట పరిస్థితి ఎట్టయితే మీకు? ఇప్పుడు ఎప్పటికి ధర్మాకోటి వెళ్ళా కొనుక్కొని తీసుకెళ్తాను. బిరుగు పడిపోయింది, అక్కడ సాకేం చేసారా ఇబ్బందిగా ఉంది. అవతల బావాలన్నా చేయాలన్నా అది ఇబ్బందిగా ఉంది. అవతల బావాలన్నా
అవతల పోవాలన్నా ఆగోలు పోవాలన్నా మగోలు పోవాలన్నా బాగుంటుందా పెళ్లి మంది పోవాల్సి వస్తుందా అది అక్కడ పడుతున్నాను మొత్తం సహాయం చేయి ఒక మాట అవతల పోలేకుండా Please subscribe SS News AP.